నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను భానుమతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జాతీయ ఉపాధి హామీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరుతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూల్యం చెల్లించక తప్పదు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు తెనాలిలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ 13 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన మంత్రి నాదెండ్ల సోలిపేట ఐకేపీ కేంద్రంలో అక్రమాలు రైతుల ఖాతాల్లో మాయమవుతున్న సొమ్ము సిరిసిల్ల పట్టణం గాంధీ చౌక్ లో MGNRIGAను మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. నేపథ్యంలో ఆది మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల నుండి తొలగించలేమని అన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లే కాకుండా మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించే కుట్ర కేంద్రం చేస్తోందని ఆయన అన్నారు. గ్రామ గాంధీ విగ్రహాల్ని తొలగించే ధైర్యం ఉందా అని బీజేపీకి సవాలు విసిరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభంజనం ఉంటుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని జోషం కూడా చెప్పారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మన జిల్లా గ్రంథాలయం చైర్మన్ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా కానీ అమల్లోకి తీసుకురావడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. లోపల ఆనాడు గ్రామీణ ప్రాంతాల లోపల పేద ప్రజలు ఎందరికో బ్రతుకు తెరువుగా మారినటువంటి తరుణం లోపల ఆ పేరును మహాత్మా గాంధీ పేరును ఆ యొక్క పథకం నుండి తొలగించడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కేంద్రంలో కూడా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీకి ఈ కార్యక్రమం చేపట్టిన తోరడు జిల్లా అధ్యక్షులు సంగీత సింగ్ గారికి మరియు వివిధ హోదా మార్కెట్ డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరున మహాత్మా గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి హామీ చట్టం నుంచి వారి పేరును తొలగించాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం నిరసనలు ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరని మోదీ, అమిత్ షా గారికి ఈ ధర్నా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చింది మహాత్మా గాంధీ గారి సారథ్యంలో, నాయకత్వంలో. అలాంటి మహానుభావుడి యొక్క పేరు మీద పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొని వచ్చి వేసవి కాలం వచ్చిందంటే నిరుపేద కూలీలకు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని, గరీబీ అడ్డావను నినాదం తీసుకొని వచ్చింది, గూడు గుడ్డ నినాదం తీసుకొని వచ్చింది. ఈరోజు బ్యాంకులను జాతీయకరణ చేసి, రాజ్యభవనం రద్దు చేసి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి కోడి పువ్వులు పంపించేసినటువంటి ఇందిరమ్మ పేరు ఉండద్దని చెప్పండి కుట్ర, జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఉండద్దని కుట్ర, రాజీవ్ గాంధీ గారి పేరు ఉండద్దని కుట్ర. ఆఖరికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినటువంటి ఆ మహనీయుడి మహాత్మా గాంధీ పేరు కూడా ఉపాధి హామీ పథకం నుంచి తీసేసారంటే భారతీయ జనతా పార్టీని ఏమనాలి ప్రజలు. ఢిల్లీలోని పార్టీ
ప్రధాన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నితిన్ నబీన్ కలిసి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కలవడం చాలా ఆనందంగా ఉందని, నితిన్ నబీన్ యువకుడు, ఉత్సాహవంతుడని చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు. మన దేశానికి ఇది చాలా కీలకమైన సమయమని, భారత్ బ్రాండ్ ను ప్రపంచమంతటా గుర్తించే స్థాయికి తీసుకెళ్లారని ఆయన తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం అత్యంత వేగంగా వెళుతోందని, అందరం కలిసి పనిచేశాం, ఇకపైన అలాగే నడుద్దామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈరోజు నూతన అధ్యక్షులైనటువంటి నవీన్ గారిని కలిసి వారిని గ్రీట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఒకసారి ఎన్నికల్లో గెలిచి అనేక సార్లు గెలుస్తూనే వస్తున్నారు. అదే సమయంలో ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అది నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు. వారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు. ఆలేరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని, డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు కలిసి శాలువా కప్పి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆలేరు నియోజకవర్గంలో 80% సర్పంచ్ అభ్యర్థులను గెలిపించినందుకు రేవంత్ రెడ్డి ఐలయ్యను అభినందించారు. తెనాలిలోని క్యాంపు కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న 19 మంది లబ్ధిదారులకు 14,92,962 విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 330 మంది లబ్ధిదారులకు 3.75 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేసినట్లు ఆయన వివరించారు. ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనుకోకుండా వైద్యం కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు అయినప్పుడు నిజంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు దాదాపు 3,60,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించగలిగాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేస్తూ అట్ ద సేమ్ టైం ఇది ప్రాసెసింగ్లో కూడా ఎక్కడ పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా జరగాలనే ఒక తపనతోటి ఈరోజు వరకు 317 మందికి మన నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి వాళ్ళకి అందించడం జరిగింది. సూర్యాపేట మండలంలోని సోలిపేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అవకతవకలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చెల్లింపులు జరపాల్సి ఉండగా రైతుల ఖాతాల్లో కోతలు విధిస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతు జానమ్మ ఖాతాలో ఏకంగా 18,000 తక్కువ జమ కాగా
ఆరా తీసి ప్రశ్నించింది. అనంతరం కొంతమేర డబ్బులు తిరిగి వచ్చినట్లు ఆమె తెలిపింది. మరో రైతు విష్ణు ఖాతాలో కోత విధించగా ఏకంగా 10,500 తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. ఐకేపీ కేంద్ర నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అమాయక రైతుల సొమ్ములను పక్కదారి పట్టిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ తేజస్, సివిల్ సప్లై అధికారులు తక్షణమే స్పందించి సోలిపేట కేంద్రంలో జరుగుతున్న లావాదేవీలపై విచారణ జరపాలని వారు కోరుతున్నారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. మండలం సార్. మీ పేరు? జానమ్మ, గొడ్డిపడితే జానమ్మ. గ్రామం? మీ గ్రామం సోల్పేట. ఏం జరిగింది? ఐకేపీ సెంటర్లో ఇట్లా 18,000 కట్ అయినాయి సార్. 207 బస్తాలు వేస్తే అడిగినాం సార్. ఎవరు అడిగారు? ఎందుకు కట్ అయినా అయితే షార్టేజ్ కింద పోయింది అన్నారు సార్. మళ్ళీ తెచ్చి ఇచ్చారు సార్. ఎంత ఇచ్చి ఇచ్చారు మీకు? అడుగు 11,000 తెచ్చి ఇచ్చారు. ఇంకా 7,000 రావాలి సార్. రూపాయి కట్టగలదని చెప్తున్నారు. మనం చేయాలి సార్. కలెక్టర్ ఏం చేస్తారో చేయాలి సార్. మాకు న్యాయం. మాది సోల్పేట గ్రామం అండి. నేను సోల్పేట రైతుని. నా ఈ వడ్లు లోడ్ వేసినా నా ఈ మ్యాచర్ రాలేదు అది అని మిల్లు వాళ్ళతోటి మాట్లాడితే కూడా మిల్లు వాళ్ళు కట్ చేసిన దానికంటే కూడా ఇక్కడ నడిచే వ్యవస్థ నడిపించే ఐకేపీ వ్యవహారకులు మీకు కట్ చేసిన దానికంటే ఎక్కువ కట్ చేసుకొని వీళ్ళు స్వతహాగా వీళ్ళ అకౌంట్లో వేసుకొని నాకు వచ్చే డబ్బులు 10,511 రూపాయలు తక్కువ చేసి కొట్టి, మరి ఇదేంది బాబాయ్ నాకు రాలేవేందని అడిగిన తర్వాత మళ్ళీ మీ బిల్లు తేడా పడ్డది, అది వేరే వాళ్ళ దాంట్లో పడ్డాయి అది ఇది అని మళ్ళీ నిన్న వాళ్ళని అడిగిన తర్వాత నీ బిల్లు వేరే వాళ్ళ పడ్డదని తీసుకొచ్చి పెద్ద మనుషులతోటి మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ నిన్న కొట్టిరు సార్ నా బిల్లు. ఈ ఐకేపీలో అవకతవకలు జరుగుతున్నాయి. దీన్ని కఠినంగా ఖండిస్తూ దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సార్ ఒక 120 నుంచి 180 మంది ఉంటారు సార్ సోల్పేట గ్రామం. సోల్పేట ఐకేపీలో అవకతవకలు జరుగుతున్నాయి. కలెక్టరేట్ గారు దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరు తొలగి రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూల్యం చెల్లించక తప్పదు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్. మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. తెనాలిలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. 13 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన మంత్రి నాదెండ్ల. సోలిపేట ఐకేపీ కేంద్రంలో అక్రమాలు. రైతుల ఖాతాల్లో మాయమవుతున్న సొమ్ము.